నేల తంగేడు మొక్క ఇప్పటి జనరేషన్లో చాలా మందికి తెలియకపోవచ్చండి. దీని యొక్క శాస్త్రీయ నామము కేషియో అరిక్యులేటా అని పిలుస్తారు. ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మొక్కను మామూలుగా ఇంట్లో అన్నంలోనికి చట్నీలాగా కూడా చాలా మంది చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో 10 మందికి ఉపయోగపడాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సనాతనంలో ఉన్నటువంటి సమాచారం ప్రతి ఒక్కళ్ళకు తెలియడానికి మనం ప్రయత్నించాలి. మన జనరేషన్ తర్వాత వాళ్లకు ఈ మొక్క గురించి తెలిసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, లేదంటే మీరు లైక్ చేయాల్సిన పని లేదండి. నచ్చితే మాత్రమే చేయండి. చూడండి, ఇప్పుడు ఈ మొక్క దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, నేల తంగేడు మొక్క. ఈ మొక్క యొక్క ఆకులను మనము చట్నీగా చేసుకుంటే, అంటే కూర పచ్చళ్ళు చేస్తారు కదా, పచ్చడి చేసుకొని మనం అన్నంలో తింటే మనకు శరీరంలో ఉన్నటువంటి, నేను తమ్నైల్లో ఏదైతే ఇచ్చానో 500+ జబ్బులు ఖచ్చితంగా పోతాయండి. ఈ మొక్క యొక్క ఆకును పచ్చడి చేసుకొని తింటే అది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఈ మొక్క గురించి చాలా మందికి తెలియదు, తిన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. నేను తిన్నాను. ఈ మొక్క పచ్చడి చేసుకొని తింటే డైజెషన్ అనేది కంప్లీట్గా ఫ్రెష్ అప్ అవుతుంది. ప్లస్ మన పెద్ద పేగులు ఏదైతే ఉన్నాయో, పెద్ద పేగులలో నెలల కొద్దీ పాతుకుపోయి పేరుకుపోయి ఉన్నటువంటి మలము కంప్లీట్గా ఊడ్చుకపోయినట్టు మనకు డైజెషన్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ శరీరంలో ఎక్కడ టాక్సిన్స్ ఉన్నా కానీ టోటల్ డిటాక్సేషన్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలన్నింటినీ ఆటోమేటిక్గా బయటకు తీసేస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఔషధం ఇది. ఈ మొక్కను ఎలా గుర్తుపట్టాలంటే, ఎక్కువ గుట్టల మీద, బీడు భూములలో ఎక్కువ పెరుగుతుంది. నేలకు అతుక్కొని తంగేడాకు టైపులో ఉంటుంది. ఆకుకు ఏదైతే ఆకులు ఉన్నాయో వన్ సైడ్ 6 ఆకుల టైపులో ఉంటాయి. ఈ టైపులో ఉంటాయి 6 ఆకులు. ఇంకొకటి, కొన్ని ప్రాంతాలలో కాండం ఎర్రగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో కాండము వైట్ కలర్ ఉంటుంది. దాన్ని చూసి గుర్తుపట్టి జాగ్రత్తగా సేకరించవలసి ఉంటుంది. ఇంకొక విషయం, దీనికి సంబంధించినటువంటి పూలు పసుపు పచ్చ కలర్లో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కాయలు చిక్కుడుగాయల టైపులో, చిన్నపాటి చిక్కుడుగాయల టైపులో ఉంటాయి. వాటిని గమనించి చూసి ఈ చెట్టును సేకరించుకొని తింటే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఆకు ద్వారా పోయేటటువంటి జబ్బులు ఏంటంటే, మధుమేహము కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. కనీసం నెలకు ఒక్కసారి తిన్న వాళ్లకు, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకు ప్రాబ్లం పోతుంది. జీర్ణ సమస్యలు అనే పరిస్థితే ఈ ఆకును తిన్న వాళ్ళకు ఉండదు. చర్మము చాలా సౌందర్యవంతంగా మారుతుంది. కేవలం ఆకును తీసుకువెళ్లి పచ్చడి చట్నీ చేసుకొని తింటే సరిపోతుంది. చర్మము పూర్తి సౌందర్యంగా మారుతుంది. ఇంతటి అద్భుతమైన ఔషధం అండి. ఇటువంటి ఔషధం మొక్కను ఇప్పటి జనరేషను చాలా వరకు మర్చిపోతుంది. మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ తాత ముత్తాతలు చెప్తే పిల్లలు వింటలేరు. తల్లిదండ్రులు చెప్తే కూడా ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు వినే పరిస్థితి లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి. లైక్ చేయమనేది నాకేదో CTR వస్తుందని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సమాజానికి, రాబోయే సమాజానికి ప్రతి ఒక్క ఔషధ మొక్క గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు మొదలుపెట్టాను. కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, కనీసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోలు ఎన్నో అప్లోడ్ చేస్తానని, మంచి వీడియోలు అప్లోడ్ చేస్తానని మాటిస్తున్నాను. నిజమైన వీడియోలు మాత్రమే చేస్తాను. ఏ జబ్బుకైతే పనికొస్తుందో, ఏ ఆకైతే తినవచ్చో ఆ వీడియోలు మాత్రమే చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.